హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ప్రభాస్ లీడ్ రోల్లో నటించిన కల్కి 2898 ఏడి సినిమా ఇటు రికార్డులను తిరగరాస్తూ అటు బాక్సాఫీస్ను కొల్లగొడుతుంది. అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకోనె వంటి స్టార్ కాస్టింగ్ తోడు అదిరిపోయే క్యామియోలతో ఆడియన్స్ని ఆకట్టుకుంటుంది కల్కి. ఇక ఇదే ఊపును కొనసాగించేలా డైరెక్టర్ నాగశ్విన్ మీడియాకు వరుస ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. ఇక తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో కల్కి సినిమా గురించి నెట్టింట్లో వినిపిస్తున్న పలు కథనాలు, థియరీలపై ఆయన రియాక్ట్ అయ్యారు. ముఖ్యంగా దుల్కర్ సల్మాన్ క్యారెక్టర్పై పార్ట్ 2లో ఎలా ఉండబోతుందో క్లారిటీ ఇచ్చారు. కల్కి పార్ట్ 2లో దుల్కర్ సల్మాన్ పరశురాముడు పాత్రలో కనిపిస్తారంటూ రాసిన కొన్ని కథనాలను నేను సోషల్ మీడియాలో చూశానని, అవి చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయని అన్నారు. కానీ నా వరకు దుల్కర్ పోషించిన కెప్టెన్ రోల్కి పరశురాముడి పాత్రకి వేరే ఆలోచనలు ఉన్నాయి అంటూ నాగశ్విన్ క్లారిటీ ఇచ్చారు. సో దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే పరశురాముడి క్యారెక్టర్ వేరే హీరో చేయబోతున్నారు. ఇక సోషల్ మీడియాలో అర్జునుడు, కర్ణుడు గురించి జరుగుతున్న డిస్కషన్ అయి కూడా తనదైన శైలిలో ఆయన రియాక్ట్ అయ్యారు. మన ధర్మం, మన మైథాలజీ, మన చరిత్ర గురించి ఇప్పటి యువత ఎలా చర్చించుకోవడం అనేది చాలా మంచి విషయమే అన్నారు. పార్ట్ 1లో ఎవరూ ఊహించని స్థాయిలో కేమియోలు చూపించారు కదా, పార్ట్ 2లో ఏమైనా సర్ప్రైజులు ఉన్నాయా అని అడిగిన ప్రశ్నకు కూడా ఇంట్రెస్టింగ్గా ఆన్సర్ ఇచ్చారు నాగశ్విన్. ఖచ్చితంగా ఉంటాయి, కానీ ఎవరు వస్తారు అనేది మాత్రం నేను ఇంకా ఏం అనుకోలేదు. అయితే న్యాచురల్ స్టార్ నాని, నవీన్ పొలిశెట్టి మాత్రం ఏదో ఒక చోట పెట్టేస్తా అంటూ నాగశ్విన్ చెప్పారు. సో దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది కల్కి 2లో న్యాచురల్ స్టార్ నాని, నవీన్ పొలిశెట్టి తప్పకుండా ఉంటారు. ఇవే కాకుండా ఇంకా కొత్తగా ఎంతమంది హీరోల్ని కల్కి పార్ట్ 2లో ఇంట్రొడ్యూస్ చేస్తారనేది వేచి చూడాల్సిందే. ఇక కల్కి 2 కోసం చేయాల్సిన పనులు చాలా ఉన్నాయన్నారు. ఇప్పుడప్పుడే పార్ట్ 2 వచ్చే అవకాశం ఉందా అని అడిగే ప్రశ్నకు కూడా నాగశ్విన్ క్లారిటీ ఇవ్వలేదు. అయితే పార్ట్ 2కు సంబంధించి కేవలం 20 రోజులు షూటింగ్ మాత్రమే జరిగిందన్నారు. నలుగురు పెద్ద స్టార్స్ని బ్యాలెన్స్ చేస్తూ సినిమాను ముందుకు తీసుకెళ్లడం అనేది తాను ఎదుర్కొంటున్న అతిపెద్ద సవాలని నాగశ్విన్ చెప్పారు.